గోపాలకృష్ణ డాక్టర్ని ఇంటర్వ్యూ చేశాను అనమాట. అది చూసి నాకు కూడా సయాటికా నొప్పి ఉంది, ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్తావా అని నేను అడిగారు. నేను కాసం గారిని డాక్టర్ దగ్గర చూపిద్దామని తీసుకొచ్చాను అనమాట. సో మార్నింగ్ నుంచి సార్తోనే అన్ని ఎక్స్రేలు అన్ని చేసుకుంటా ఉన్నాను అనమాట. సో మీ బాగాలేనప్పుడు కూడా పడుకొని ఛానల్ చూసారు కదా? బెడ్ మీదనే ఉండి అది చూసిన తర్వాత కొంత ఊపిరి వచ్చింది. ఎవరు ఈ గోపాలకృష్ణ డాక్టరు, ఒకసారి చూద్దాం పోయి అనిపించింది. ఇప్పటిదాకా ఎవరెవరు పిలిచారు, ఎక్కడికి పోవాలి, ఏ డాక్టర్ దగ్గరికి కూడా వాళ్ళు ఎంతసేపటి ఫీజులు ఇలా యాంటీబయాటిక్స్ ఎన్ని రాస్తుంటారని భయపడిపోయా. అట్లాంటి సమయాల్లో ఆమె శిరీష ఏం పేరు, 9 ఛానల్ ఈ కార్యక్రమాల్లో ఉంటారు. మాయి కూడా చెకప్ చేస్తుంటుంది. అప్పుడు అనుకోకుండానే వరుసగా చూస్తాను, నా దగ్గర 3000 మంది ఉంటారు నా వాట్సాప్లో. అందులో చూస్తున్నాగానే సార్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిండారు. అది నేను చేసిన ఇంటర్వ్యూ చాలా ఉపయోగపడింది నాకు. ఒకసారి నన్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవా అంటే, సో ఈ రోజు నేనే తీసుకురావాల్సింది మిమ్మల్ని. డాక్టర్ గోపాలకృష్ణ మరి కొద్దిసేపట్లో డాక్టర్ గోపాలకృష్ణ గారిని కాసం గారు చూడబోతున్నారు. మళ్ళీ యాక్టివ్ అయిపోతారు, జనాల్లోకి వస్తారు, అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. రైటా? అవునమ్మా, నిజమే కదా. డాక్టర్లేనమ్మా, దేవుడు ఎక్కడో లేడు, డాక్టరే హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. ఆ మంచి వ్యక్తిని గురించి శిరీష గారు ఛానల్ చేసినందువల్ల నేను చాలామందికి ఫార్వర్డ్ చేశాను. డాక్టర్ గారి గురించి కానీ ఆమె చెప్పి తీసిన ఇంటర్వ్యూ గురించి కానీ. డాక్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చెప్పాలి. ఓకే, అలాగే ఖచ్చితంగా చేస్తాను. ఆయనకు కూడా ఇటువంటిది వచ్చిందండి సార్. నొప్పి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుంది సార్? ఇక్కడి నుంచి నొప్పి వచ్చింది, ఇక్కడి నుంచి మా బొట్టాల వరకు లాగుతుంటుంది సార్. ఏం చెప్పారు డాక్టర్? ఇప్పుడు మీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పేశారు. అవసరం లేదు, నువ్వు నడుస్తుంటావు కాబట్టి. అయితే మొదటి దిండి వేసుకొని కూర్చొని తర్వాత ఇంజెక్షన్స్ రాశారు ఆయన. అది కూడా నరాలకు సంబంధించింది. ఆ ఇంజెక్షన్ కూడా వేయటం ఇదివరకే వేరే వాళ్ళు వేస్తా ఉంటే నిప్పుకి తట్టుకోలేక తెచ్చేవాడిని. ఆ భారతి యొక్క హస్తవాసి కావాలా, నాకు నొప్పే లేకుండా ఎప్పుడు వేసిందో తెలియదు, అయిపోయింది లేమంటా ఉంది. చాలా సంతోషం. ఈ హాస్పిటల్లో డాక్టర్ గారు, వారి శ్రీమతికి కూడా, వాళ్ళందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క హాస్పిటల్ ఇలాగే కలకాలం అందరికీ, ముఖ్యంగా సేవాభావంతో కూడిన ఒకవేళ వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా దయపెట్టి ట్రీట్మెంట్ చూస్తున్నారో ఇక్కడ ఈ హాస్పిటల్లోనే చూసాం. జీకే హాస్పిటల్లో నా దగ్గర కేవలం ఫీజులు కూడా ఆఖరికి తీసుకోలేదు ఆ డాక్టర్ గారు. చూడండి ఎంత గొప్పతనం ఉంటుంది కొంతమంది దగ్గర. అందరూ అనుకుంటారు కానీ వాళ్ళు రక్తం పీల్చేవాళ్ళని, కానీ రక్తం పెంచేవాళ్ళు ఆ డాక్టర్ని. ఈరోజు నాకు చాలా సంతోషంగా మరో జన్మలో వచ్చినట్టుగా హుషారుగా ఉంది ప్రాణము.